వ్యక్తి యొక్క సెన్స్ని హ్యాక్ చేసి దానిని ఆడిస్తూ అవతల వ్యక్తిని దానికి తగ్గట్టుగా ప్రవర్తించేలా చేయగలుగుతుంది. మనకి ఉండేటువంటి జుట్టు 2 గోర్లు 3వది రక్తం. అది ఎప్పుడు అవతల వ్యక్తి నిద్రించేటువంటి సమయంలో ఆత్మావేశనం చేస్తుంది. ఈ రకంగా తయారు చేసినటువంటి యూనిట్ని పొత్తల్లి అంటారు. ఈ 30 రోజుల్లో ఇది ప్రతిక్రియ జరిగితే కనుక అది ప్రయోగించినటువంటి వాడి యొక్క మృత్యువును కోరుతుంది. శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. ఒక ఆబ్జెక్ట్ మీద ఏ ఫోర్స్ మనం చూపించకుండా, అంటే దాన్ని ముట్టుకోకుండా కదపడం చాలా కష్టం. ముట్టుకోకుండా ఒక వస్తువుని కదిపేటువంటి విధానం గురించి గత వీడియోలో చెప్పాను. అది కాస్త చైతన్యం ఉన్నటువంటి వస్తువు అయి ఉండాలి. మీరు ఆ వీడియో చూడకపోతే కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మనకి ఏదైనా ఒక వస్తువు ఉంది, దాంట్లో కాస్త చైతన్యం ఉంటే దాన్ని కదపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటి గురించి చాలా సున్నితంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పా. ఇక చైతన్యం ఉండి ప్రతిఘటించలేనటువంటి వస్తువులు ఉంటాయి. ఇప్పుడు నిమ్మకాయ తీసుకోండి, దానికి చైతన్యం ఉంటుంది, కానీ అది ప్రతిఘటించలేదు. మనం ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేస్తుంటే తీసుకోవడం తప్ప నేను తీసుకోను అనడానికి లేదు. అయితే అటువంటి వస్తువుని కదపడానికే మనం ఆ లెవెల్లో ఫోర్స్ ఉపయోగించాల్సి వస్తే, చైతన్యం కలిగి ప్రతిఘటించేటువంటి జీవుల మీద ప్రభావం చూపించాలంటే, ప్రత్యేకంగా మనిషి మీద ప్రభావం చూపించాలంటే ఇంకా ఏ లెవెల్లో ఫోర్స్ యూస్ చేయాలనేది మీరే ఆలోచించండి. ఈ వీడియో అవేర్నెస్ కోసం. అసలు శాస్త్రంలో ఇటువంటి వాటి గురించి ఎందుకు తెలియచేశారు, వీటి వల్ల ఏంటి ఉపయోగం, ఇవి ఎలా పనిచేస్తాయి అంశాలు ఈ వీడియోలో ఉంటాయి. ఒకవేళ మీరు కాస్త సున్నితమైన మనస్కులైతే కనుక ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే ఇందులో ప్రయోగానికి సంబంధించిన సాంకేతికపరమైన అంశాలు కూడా తెలియచేశారు. ఇది పూర్తి వీడియో కాదు. మీకు ఈ వీడియో నచ్చి దీనికి సంబంధించి ఇంకా లోతైన అంశాలు తెలుసుకోవాలన్న అభిప్రాయం ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఒక 1000 లైక్స్ దాటిన తర్వాత లోతైనటువంటి ఈ సమాచారంతో నేను ప్రత్యేకమైన వీడియో ఒకటి తయారు చేస్తాను. ఒక పెద్ద మిషనరీ ఉంది. ఆ మిషనరీని ఆపరేట్ చేయడానికి మనిషి ఒక ప్లేస్లో కూర్చొని కొన్ని బటన్స్ నొక్కుతున్నాడు. ఈ మిషనరీ ఆపరేట్ అయిపోతుంది. అది ఎంత పెద్దదైనా వీడి చేతుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బటన్స్తో ఆ పెద్ద మిషనరీని కమాండ్ చేయగలుగుతున్నాడు. మనం చాలామంది చూసే ఉంటాం, చిన్నప్పుడు కూడా ఆడుకున్నాం, రిమోట్ కంట్రోల్ కార్స్. ఆ రిమోట్ నొక్కితే ముందుకు వెళ్తోంది, వెనక్కి వస్తుంది, కుడి పక్కకి ఎడం పక్కకి తిరుగుతోంది. మనం ఇక్కడ ఏ కమాండ్ ఇస్తుంటే అక్కడ అదే చేస్తుంది. డ్రోన్లో కూడా మనం రిమోట్ ఆపరేట్ చేస్తుంటే మనం చెప్పినట్టుగా అది వింటోంది. ఇప్పుడు దానికి దీనికి మధ్యలో మనం చూడగలిగే, మన కంటితో చూడగలిగే కనెక్టివిటీ ఏదైనా ఉందా? మనకు కనిపిస్తుందా కనెక్టివిటీ? లేదు. కానీ ఇక్కడ నొక్కుతుంటే అక్కడ ఆపరేట్ అవుతుంది. ఏంటి దానికి కారణం? ఈ రెండిటి మధ్యన మనకి కనిపించినటువంటి ఇంకో కనెక్టివిటీ ఉంది. అదే రిసీవర్, ట్రాన్స్ఫార్మర్. ఈ రెండిటికి మధ్యలో ఉండేటువంటి సంబంధం అన్నమాట. రిసీవర్ ఈ ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఈ యూనిట్ నుంచి దానికి ఏదైనా ఒక సంకేతాన్ని ఇస్తే కనుక దానికి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా అలాగే ఆచరిస్తాం. మామూలుగా చూసేవాడికి దీనికి మధ్యన కనెక్టివిటీ లేదు కదా, కనెక్టివిటీ లేకుండా ఎలా పనిచేస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే దానికి సంబంధించి, అంటే అది ఎలా ప్రవర్తించాలో దానికి సంబంధించిన కమాండ్ ఇచ్చేటువంటి ఒక యూనిట్ దీంట్లో కూడా ఉంటుంది. అంటే ఆపరేట్ చేసే రిమోట్లో. దానివల్లే మనం రిమోట్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద భారీ వ్యవస్థ అయినా సరే ఈ రిమోట్ సాయంతో మనం చెప్పినట్టుగా చేయగలుగుతాం. అది పెద్ద మిషనరీ కావచ్చు, ఈ చిన్న రిమోట్ చెప్పినట్టుగా అది చేస్తాం. దానికి కారణం రెండింటి మధ్యన కనిపించకుండా ఉండేటువంటి ఒక అనుసంధానం, ఒక కనెక్టివిటీ అన్నమాట. ఒక మనిషిని కూడా అంతే. ఒక మనిషిని ఇంకొక వ్యక్తి తను ఇచ్చిన కమాండ్కి తగ్గట్టుగా ప్రవర్తించేలా చేయాలంటే అది కంటిగా కనిపించక్కర్లేదు. వాడు డైరెక్ట్గా వెళ్ళి వాడి కమాండ్ని వాడితో చెప్పక్కర్లేదు. ఇండైరెక్ట్గా కూడా ఆ వ్యక్తిని హ్యాక్ చేసి, అంటే ఆ వ్యక్తి యొక్క సెన్స్ని హ్యాక్ చేసి దానిని ఆడిస్తూ అవతల వ్యక్తిని దానికి తగ్గట్టుగా ప్రవర్తించేలా చేయగలుగుతున్నాడు. దానినే ప్రయోగం అంటారు. ఒక మిషనరీ, ఒక యూనిట్కి సంబంధించి ఏదైనా మనం ఒక కమాండ్ ఇస్తే రిమోట్తో అది ఆపరేట్ అవ్వగలుగుతుంది. అలాగే ఒక మనిషిని ఆపరేట్ చేయడానికి యువతల మాంత్రికుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఒక రిమోట్ని తయారు చేస్తాడు. దానికి మధ్యలో ఉండేటువంటి తరంగ దైర్ఘ్యాలు ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగానే ఈ వ్యక్తి కూడా అవతల వ్యక్తికి సంబంధించిన సెన్స్ని దీనికి ఆపాదించడానికి వృద్ధి ధాతువులను ఉపయోగిస్తాడు. వృద్ధి ధాతువులు అంటే
మన బాడీలో ఏదైనా కట్ చేస్తే మళ్ళీ పెరిగేదన్నమాట. చేతులు, వేళ్ళు, కాళ్ళు ఇవి కట్ చేస్తే మళ్ళీ రావు. వృద్ధి ధాతువులు 3 ఉంటాయి శరీరంలో. ఒకటి మనకి ఉండేటువంటి జుట్టు, 2 గోర్లు, మూడోది రక్తం. ఈ మూడోది దొరకడం కష్టం కదా. ఈ గోర్లు, జుట్టు అయితే చాలా సందర్భాల్లో దొరుకుతూ ఉంటాయి. అలాగే వ్యక్తి శరీరానికి సంబంధించినటువంటి అంటే ఆ వ్యక్తి ధరించినటువంటి వస్త్రానికి అంటుకున్నటువంటి అది కూడా ఒక విసర్జనే చెమట అన్నమాట. దాన్ని కూడా కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. అది చాలా రేర్గా చేస్తారు. ఎక్కువగా జరిగేది వృద్ధి ధాతువులైనటువంటి జుట్టు మరియు గోర్లు. ఇవి తొలగించిన మనం కట్ చేసినా మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటాయి. అందుకే వృద్ధి ధాతువులను ఉపయోగిస్తారు. దాంట్లో మన డిఎన్ఏ ఉంటుంది. ఇది ఈ వ్యక్తిదే అని తెలియజేసేటువంటి డిఎన్ఏ అనమాట. దానిని ఈ రిమోట్కి ఆపాదిస్తాడు. అప్పుడు ఈ రిమోట్ని సుమారుగా 40 రోజులు సిద్ధపరుస్తాడు. ఈ 40 రోజుల్లో మొదటి 30 రోజులు కూడా దాని మీదకి ఆత్మావేశనం చేస్తాడు. అది ఎప్పుడు అవతల వ్యక్తి నిద్రించేటువంటి సమయంలో ఆత్మావేశనం చేస్తారు. ఎవరి మీదైనా ఒకళ్ళు కమాండ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి విశ్రాంతం కాస్త రిలాక్స్ మూడ్లో ఉన్నప్పుడు నిద్రించినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. అలా ఒక వ్యక్తి పడుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన సెన్స్ని ఆల్రెడీ ఇతని దగ్గర వృద్ధి ధాతువులు ఉన్నాయి, వాటిని రిమోట్కి ఆపాదించాడు. దాంతోపాటుగా సెన్స్ను కూడా దీంట్లోకి ప్రవేశింపజేస్తాడు. ఒక వ్యక్తి బ్రతికుండగా వాళ్ళు ఆత్మ ఉండగా వాడు పడుకున్నాడు కదా, మరి వాడి ఆత్మ ఈ రిమోట్లోకి ఎలాగెళ్తుంది అనుకోవచ్చు. వాడి ఆత్మ దాంట్లోకి ప్రవేశించదు. మనకి కలలు వస్తూ ఉంటాయి. మన శరీరాల్లో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అని ఉంటాయి. మనలో ఉండే ఆత్మలో కూడా ఆత్మ ప్రాణ చైతన్యం ఎప్పుడు కూడా హ్యూమన్ బాడీ లోపల ఉంటుంది. ఆత్మ పరిపరి విధాలుగా సంచరిస్తూ ఉంటుంది. ఇది కొంతమందికి వాళ్ళకి ఆధీనంలో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ ఉంటుంది. మనకు వచ్చేటువంటి కళల్లో మనం కొన్ని స్పష్టంగా చూస్తూ ఉంటాం కదా, అక్కడికి మనం వెళ్ళట్లేదు. మనం ఇంట్లో పడుకునే ఉంటున్నాం, మనం ఎక్కడ ఉన్నాం అక్కడే ఉన్నాం. కానీ అక్కడ జరిగేటువంటిది మనం అంత స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నాం? మన నుంచి ఒక యాక్సెస్ ఉంది ఆ ప్రదేశానికి, ఏదో వెళ్ళి చూస్తాం. అది మన శరీరానికి అక్కడ జరుగుతున్నదంతా సమాచారంగా ఇస్తుంది. అది మనం గ్రహించి దాన్ని మనం కళ అని చెప్తున్నాం. ఈ కళలో వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఆ పొజిషన్ ఏంటో మనకు తెలియదు, కానీ అక్కడ ఆ ప్రదేశంలో జరిగే ప్రతిదీ కూడా మనం కంటితో చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనలో ఉండి ట్రావెల్ అవుతున్నటువంటి ఆత్మ. చాలామంది ఆత్మ అంటే పూర్తిగా శరీరంలో ఉండిపోతుందేమో అనుకుంటారు. ప్రాణశక్తి మాత్రమే పూర్తిగా శరీరంలో ఉంటుంది. ఆత్మ ప్రాణశక్తి భిన్నంగా ఉండవు, రెండు దగ్గరగానే ఉంటాయి. కానీ కొన్ని సమయాల్లో మాత్రమే ఆత్మ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇలా అది చూడగలిగేటువంటి వాటిని మాత్రమే మనం స్వప్నంగా ఆస్వాదించగలుగుతున్నాం. ఇటువంటి దానిని ఆత్మావేశనం చేస్తారు. ఈ ఆత్మావేశనం చేసేటువంటి ప్రక్రియలో వ్యక్తి ఇక్కడ ఉండగా, నిద్రిస్తూ ఉండగా, ప్రాణశక్తి తన శరీరంలో ఉండగా ఆత్మకు సంబంధించిన సెన్స్ మాత్రమే ఆ రిమోట్కి కనెక్ట్ అవుతుంది. ఆ రిమోట్ని 30 రోజుల పాటు ఆ కనెక్టివిటీకి ఉపయోగిస్తాడు. పూర్తిగా కనెక్ట్ అయ్యింది తర్వాత తన ఆత్మ తనలోనే ఉంటుంది. ఈ ఆత్మను పట్టుకొచ్చి ఇందులో ఏం పెట్టడు. ఎందుకంటే ఆత్మ శరీరం నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తే మనిషికి ప్రాణశక్తి కూడా నశించిపోతుంది, చచ్చిపోతాడు అనమాట. అందుకే కేవలం దీనికి కనెక్టివిటీ అనమాట, దాన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇలా 30 రోజుల ప్రక్రియ జరుగుతుంది. 30 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత రిమైనింగ్ 10 రోజులు ఏవైతే ఉంటాయో ఈ రిమోట్ను ఉపయోగించి అవతల వ్యక్తిని ఏం చేయాలనేటువంటి కమాండ్ ఇస్తాడు. ఇది 40 రోజుల ప్రోగ్రెస్. ఆ వ్యక్తికి సంబంధించిన వృద్ధి ధాతువులు వీడి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే 40 రోజుల్లో దీన్ని పూర్తి చేయగలుగుతాడు. ఆ 40 రోజులు తొలి 30 రోజులు కూడా ఈ కనెక్టివిటీకే సరిపోతుంది అన్నమాట. అంటే ఈ ఆత్మ దీన్ని కనెక్ట్ చేయడానికే సరిపోతుంది. 30 రోజులు దాటిపోయిన తర్వాత రిమైనింగ్ 10 రోజులు ఏవైతే ఉంటాయో దాంట్లో కమాండ్స్ ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఒక కమాండ్ ఇచ్చాడు అంటే ఆ 10 రోజుల్లో ఆ కమాండ్ని మళ్ళీ మార్చడానికి అవకాశం ఉండదు. ఆ వ్యక్తిని ఏం చేయబోతున్నాడు అనేది 10 రోజుల్లోనే కమాండ్ ఇవ్వాలి. చాలామంది 30 రోజులు ఈ ప్రక్రియ చేశాం కదా, ఇంత తీవ్రంగా జరిగింది కదా, దీంట్లో ఇతరమైన కమాండ్స్ అన్నీ ఎందుకు, మారణానికే వెళ్దామని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రకంగా తయారు చేసినటువంటి యూనిట్ని పొత్తలి అంటారు. ఇది పొత్తలికి సంబంధించిన సమగ్రమైన సమాచారం కాదు. పొత్తలి వల్ల ఏం జరుగుతుంది అనేది మాత్రమే దీంట్లో తెలియచేయడం జరిగింది. ఇక దీని మీద సంపూర్ణమైన ఆసక్తి మీకుంటే తప్పకుండా కొన్ని రోజుల్లో పొత్తలికి సంబంధించిన ప్రయోగ విధి ఎలా చేస్తారనేటువంటి అంశాన్ని కూడా నేను పొందుపరుస్తాను. ఇలాంటి ప్రయోగాల్లో లొంగిపోయిన వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అప్పటిదాకా చాలా వైభవంగా ఉంటాడు, చాలా ఉన్నతంగా ఉంటాడు, చాలా ఆరోగ్యంగా ఉంటాడు.
ఇక ఉన్నట్టుండి వ్యక్తి ఆరోగ్యంలోనూ, ప్రవర్తనలోనూ, స్థాయిలోనూ చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఏదో 5, 6 సంవత్సరాల్లో ఒక వ్యక్తికి వ్యాపారం దెబ్బతిని దాంట్లో వచ్చినటువంటి నష్టం వల్ల బహుశా ఆ వ్యక్తి మానసికమైన ఆవేదన భరించలేక కృషించిపోయాడంటే అర్థం. 10, 15 రోజుల వ్యవధి, మాసం 2 మాసాల వ్యవధిలో చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా బలహీనపడిపోతూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో తెలుసుకుని దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. దాన్ని తెలుసుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ ప్రక్రియలో చెప్పాను కదా, కేవలం మారడం ఒకటే టార్గెట్ కాదు. ఒక వ్యక్తిని సంపూర్ణంగా స్తంభింప చేయడం, కదలకుండా ఉండేలా చేయడం కూడా ఈ పుత్తలి సాధనలో, ఈ పుత్తలి ప్రయోగంలో అనుసంధానం చేయబడి ఉంటాయి. ప్రయోగించేటువంటి వాడి యొక్క ఆలోచనను బట్టి ఆ ప్రయోగం ఏ రకంగా జరగాలి, ఆ వ్యక్తిని ఎలా బలహీనపరచాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ పుత్తలి ప్రయోగం ఒక వ్యక్తికి జరిగితే కనుక ఆ వ్యక్తి యొక్క స్థాయిలో చాలా మార్పు వస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యం, ఆర్థికపరమైన అంశాలు, కుటుంబపరమైన అంశాలు, సామాజిక పరమైన అంశాలు, ప్రతి దాంట్లోనూ కూడా వ్యక్తి బలహీనపడతాడు. అలా బలహీనపడినటువంటి వ్యక్తిని దాని నుంచి బయటికి తీసుకురావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అది ఏ రకమైన పుత్తలి ప్రయోగం అయినా, అందులో తృతీయం ఉంటుంది, చతుర్థం ఉంటుంది, తాంత్రికపరమైన ప్రయోగం ఉంది, క్షుద్ర విధులు కూడా ఉన్నాయి. ఏ రకమైన ప్రయోగం చేసినా ఒక వ్యక్తిని సర్వైవ్ చేయడానికి మంత్రశాస్త్రం మొత్తానికి ఒక అధిష్టాన దేవత ఉంది. ఆవిడే కాళీ. కాళీ ప్రోక్తల్లో ప్రధానంగా పంచమ కాళీ ఈ ప్రయోగ బాధలను నివృత్తి చేయగలుగుతుంది. ప్రయోగ బాధలు ఈ పంచమ కాళీ నివృత్తి చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, కాళీలో ప్రతి విద్య కూడా ప్రయోగానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి మీద ప్రయోగం చేస్తే, కాళీ ప్రోక్తం చదువుకున్నటువంటి వ్యక్తి ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆపగలుగుతాడు. కానీ దానిని ప్రతిక్రియ, ఏ ఫోర్స్లో అయితే ఆ ప్రయోగం వచ్చిందో, ఎలాగైతే అది తయారైందో, కృత్య అనే దాన్ని తయారు చేస్తారు. కృత్య అనేది కేవలం ప్రత్యంగిరికే సంబంధించింది కాదు. ఏ ప్రక్రియలో ఒక ఎనర్జీని డెవలప్ చేసినా దాన్ని కృత్య అనే అంటారు. దాన్ని ఎలా తయారు చేస్తారంటే, రోజు ఇంత మట్టి లాంటిది తీసుకుని ఇంత పెద్ద బాల్ లాగా అనమాట. అలాగే రోజు కొంచెం కొంచెం ప్రకరణం చేసి దాన్ని ఇంత పెద్ద శక్తి కింద తయారు చేస్తాడు. ఆ శక్తి పట్టుకెళ్ళి అవతలలో పడేస్తాడు. ఈ చిన్న చిన్న మట్టి ఉంది కదా, దీన్ని విసరడం వల్ల అవతలవాడికి గాయం అవ్వదు. కానీ దీన్ని ఇలా కలెక్ట్ చేసి ఇంత పెద్ద దానికి తయారు చేసి వాడిని కొట్టేస్తే అవతలవాడికి గాయం అవుతుంది. అలా తయారు చేసి ఆ అస్త్రాన్ని పంపించాక ఒక వ్యక్తి మీదకి అస్త్రం వచ్చింది కదా, తయారైనటువంటి అస్త్రానికి ఉన్న లక్షణం ఏంటంటే వినాశనం ఒక్కటే, నిర్వీర్యం ఉండదు ఏ అస్త్రానికి కూడా. ఒకసారి తయారై వచ్చింది అంటే ఖచ్చితంగా అది సంధానం జరిగి తీరాల్సిందే ఎక్కడొక్కడ. అందుచేతను అలా వచ్చిన దాన్ని ప్రతిక్రియ తిరిగి పంపించేటువంటి లక్షణం, ఫోర్స్ తయారైంది కదా, ఖచ్చితంగా అది ఏదో ఒక టార్గెట్ని కొట్టాల్సిందే. అప్పుడు దానికి కమాండ్ ఇస్తాడన్నమాట ఈ పంచమకాళీలో. ఏమనంటే, ఇది ఏదైతే తయారై ఫోర్స్ వచ్చిందో ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఎవరు క్రియేట్ చేసాడో అని కొట్టు అని. వాడు అప్పటికే దీన్ని తయారు చేయడానికి వాడు ఓపిక అంతా ఉపయోగించేస్తాడు, వాళ్ళలో ఉన్నటువంటి బలాన్నంతట్లో ఉపయోగించేస్తాడు. అప్పుడు వాడు బలహీనంగా ఉంటాడు. ఒక ప్రక్రియ చేసిన తర్వాత, ఒక ప్రయోగం చేసిన తర్వాత ఆ వ్యక్తి రికవరీ అవ్వడానికి 30 రోజులు సమయం పడుతుంది. ఈ 30 రోజుల్లో ఇది ప్రతిక్రియ జరిగితే కనుక అది ప్రయోగించినటువంటి వాడి యొక్క మృత్యువును కోరుకుంటుంది. అందుచేతనే పంచమకాళి ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఫోర్స్ని నియంత్రిస్తూ మరలా సంధించిన వాడి మీదకే పంపించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. ఆవిడే ప్రత్యంగిర. ఈ ప్రత్యంగిరికి సంబంధించిన కలాపం అని ఉంటుంది. సాధారణంగా చాలామంది ప్రత్యంగిర హోమాలు, ఆరాధనలు చేస్తూ ఉంటారు. హోమం అనేదాన్ని హవనం అనే పదంతో కూలుస్తారు. హవనం, హోమం రెండు ఒకటే. ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం వచ్చింది, పారాసెటమాల్ అనేది మన జ్వరాన్ని తగ్గించేటువంటి ఒక ఔషధం. ఆ ఔషధం వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. మామూలుగా జ్వరానికి ఉన్నటువంటి వైద్యంలో భాగంగా మందు అదే అనమాట. అయితే ఆ వ్యక్తి తీవ్రమైన జ్వర రోగి కదా, ఒక పూట వేసుకున్నాడు. వేసుకుని 2 రోజులు పోయాక తగ్గలేదండి, అయితే మీరు చెప్పింది కరెక్ట్ కాదు, పారాసెటమాల్ వృధా అనుకున్నాడు. అవతల వ్యక్తికి ఉన్న జ్వర తీవ్రతను బట్టి ఆ ఔషధం ఎన్ని రోజులు వాడాలి అనేది వాడు ధృవీకరిస్తాడు. దానిని బట్టి ఉపయోగించాలి. ఒకసారి బహుశా వేసుకోవడం వల్ల తగ్గకపోవచ్చు, 3-4 రోజులు సజెస్ట్ చేస్తాడు 2 పూట్ల వేసుకోండి. అప్పుడు ఆ జ్వర రోగం కంట్రోల్ అవుతుంది. అలాగే అంగిర హవనాన్ని కూడా ఒకసారి ఆచరించామండి, గతంలో అందరూ కలిసి కూర్చొని చేసామండి, ఇలా మీకు అవకాశం ఉంటే ప్రత్యేకంగా ఆచరించే ప్రయత్నం చేయండి. సామూహికాలు వద్దు. ప్రధానంగా ఈ అంగిరస ఆచరించినప్పుడు కేవలం హోమంగా మాత్రమే ఆచరించకండి, దాన్ని కలాపంగా ఆచరించండి.
ఏంటి కలాపానికి హోమానికి తేడా? మీరు ఒక అటెంప్ట్ 2 అటెంప్ట్స్ చేస్తే దాన్ని హోమంగా పోలుస్తారు. దాన్ని క్రమ పద్ధతిలో ఎన్నిసార్లు ఆచరించాలో అన్నిసార్లు ఆచరిస్తే కనుక కలాపం అంటారు. ఈ కలాపం మాత్రమే ఖచ్చితంగా పరప్రయోగాల నుంచి వ్యక్తిని సంరక్షించగలుగుతుంది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే, అప్పటిదాకా చాలా గొప్పగా ఉండి బలహీనపడినటువంటి జీవితం అయితే వారిని సర్వైవ్ చేయడానికి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి. దానికోసం ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మా దగ్గరే చేస్తారు, మా దగ్గరికి రండి, ఇలాంటివి ఏం చెప్పను. ఎక్కడ సమర్థుడు లభిస్తే, ఎక్కడ ప్రామాణికమైన ప్రత్యంగ్రహణం ఆచరిస్తే, ఎక్కడైతే 8 ద్రవ్యాలు లేదా అంతకు పైబడిన ద్రవ్యాలతో ఆ ప్రక్రియ ఆచరిస్తే, ఎక్కడైతే సామూహికంగా కాకుండా వ్యక్తిగతంగా ఆచరిస్తే అక్కడ ఆచరించే ప్రయత్నం చేయండి. పొట్టలి ప్రయోగం చాలా ప్రమాదకరమైంది. అందులో దొరికిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి సర్వైవ్ అయిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ దానిని సైతం నిలువరించేటువంటి లక్షణం అంగిరసుకుంటుంది. పొట్టలి ప్రయోగం అనేది 40 రోజులు జరుగుతుంది. తొలి 30 రోజుల్లో దీనికి ఓన్లీ ఫర్ కనెక్టివిటీస్ అనమాట. దాన్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. చివరి 10 రోజుల్లో మాత్రమే కమాండ్ ఇస్తారు. దానికి ఎలాంటి కమాండ్ ఇచ్చారో ఆ వ్యక్తికి సంబంధించిన సెన్స్ కనెక్ట్ అయినంత వరకు కూడా, కనెక్ట్ అయి ఉన్నంత వరకు కూడా అదే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కలాపాలు ఏం చేస్తాయంటే కనెక్టివిటీని కట్ చేస్తాయి. వీడు చేసుకునేవాడు చేసుకుంటూనే ఉంటాడు. కానీ ఆ కనెక్టివిటీ ఎప్పుడైతే కట్ అయిపోయిందో, ఈ వృద్ధి ధాతువులు వాడి దగ్గర ఉన్నా, దాంట్లో శేషం కొంచెం దాచుకుని మళ్ళీ ఇంకో ప్రయోగం చేద్దాం అనుకున్నా అవతల వ్యక్తికి అవకాశం ఉండదు. పొట్టలి ప్రయోగం ఏ రోజు ప్రారంభిస్తారు, ఎలా చేస్తారు, ఎలా చేయడం వల్ల ఒక వ్యక్తిని సంపూర్ణంగా వీళ్ళు హ్యాక్ చేసేయగలుగుతున్నారు. ఇటువంటి సమగ్రమైన సమాచారం కోసం ఒకవేళ ఈ సమాచారం మీకు కావాల్సి వస్తే కనుక, ఇది కేవలం చెప్పాను కదా అవేర్నెస్ కోసం మాత్రమే, ఎవరినో భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు. ఇందులో ఉన్న వాస్తవికత గురించి మాత్రమే నేను తెలియజేస్తున్నాను. దానిపైన ఆసక్తి ఉంటే కనుక ఒక 1000 లైక్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా నేను మంచి ఎపిసోడ్ చేస్తాను. దాంట్లో ప్రక్రియ ఎలా చేస్తారో కూడా మీకు స్పష్టంగా చెప్తాను, మంత్రాలు మినహాయించి. సర్వేజన సుఖినో భవంతు. అహం కమలానందనాథ.